హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. ఈ వీడియోలో మన ఇన్కమ్ ఫర్ లైఫ్లో మన ఐడిని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, అలాగే మన ఐడిని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవడానికి మన అప్లైన్కి రిక్వెస్ట్ పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. ఈ ఇన్కమ్ ఫర్ లైఫ్ అనేది ఏంటంటే ఈ కంపెనీ ప్లాన్ అనేది చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేయబడింది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఈ ప్లాన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్కమ్ ఫర్ లైఫ్ని ప్లాన్ ఒకసారి వినండి. మీకు నచ్చితే మాతో పాటు జాయిన్ అవ్వండి. మా సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీకు 100% మేము మీకు సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటాం. ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. అదేవిధంగా మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ప్లాను నాకు నచ్చింది, నేను వర్క్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదో చేద్దాంలే చూద్దాంలే అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఈ గ్రూప్లో అయితే మాత్రం జాయిన్ అవ్వద్దు. అదేవిధంగా ఈ ప్లాన్ వచ్చేటప్పటికి ఏంటంటే 100కి 100% అంటే వర్కింగ్ ప్లాన్ అనమాట అండి. నాన్ వర్కింగ్ అయితే మాత్రం ఎక్కడ ఛాన్సే లేదనమాట. ఇది 100% వర్కింగ్ ప్లాను. నేను జాయిన్ అవుతాను, నాతో పాటు ఒక 5 మందినో 10 మందినో ఈ అవకాశాన్ని 10 మందికి ఒక 5 మందికి అందిస్తాను అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్లాన్ అనేది సూట్ అవుతుందండి. మనం ఈ విధంగా మన ఐడిలోకి మనం లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఇలా ఐకాన్లా చూపిస్తుంది. ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. యాక్టివేషన్ అని చెప్తుంది కదండి. యాక్టివేషన్ దాన్ని జస్ట్ ఇలా టచ్ చేయండి. ఇలా ఈ విధంగా టచ్ చేయగానే మీకు ఏంటంటే 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట అండి. ఓకేనా. ఒకటి యాక్టివ్ బై అడ్మిన్ అని చెప్పి ఒకటి వస్తుంది, యాక్టివ్ బై ఫండ్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట. ఓకేనా. మనం సెల్ఫ్గా మన ఐడిని మనం యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటే అడ్మిన్కి మనం రిక్వెస్ట్ పెట్టాలన్నమాట అండి. ఓకేనా. అంటే మన దగ్గర డాలర్లు ఉన్నట్టయితే, మన దగ్గర డాలర్ అంటే ఎక్కడండి, యూఎస్డిటీ అనేది మన ట్రస్ట్ వాలెట్లో కానీ టోకెన్ పాకెట్లో కానీ మనకి యూఎస్డిటీ అనేది అవైలబుల్గా ఉన్నట్టయితే మనం ఈ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. రెండోది కింద యాక్టివ్ బై ఫండ్ అని చెప్తుంది కదండి. సపోజ్ మీరు ఇందులో జాయిన్ అయ్యి మీరు ఒక 4-5 రిఫర్ చేసిన తర్వాత మీకు ఫండ్ అనేది యాడ్ అవుతుంటుంది అనమాట. ఆ యాడ్ అయిన ఫండ్తో కూడా మీరు యాక్టివేషన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే అడ్మిన్కి మీరు రిక్వెస్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా మీ వాలెట్లో ఉన్న ఫండ్తో మీరు యాక్టివ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా. మీకు అక్కడ ఫండ్ లేదు కాబట్టి ఇప్పుడు మన అడ్మిన్కి ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలి, ఐడి రిక్వెస్ట్ ఏ విధంగా పెట్టాలి అనేది చూస్తున్నాం కాబట్టి మనం జస్ట్ ఏంటంటే యాక్టివ్ బై అడ్మిన్ అని చెప్తుంది కదండి. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇలాగా ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మనకి ఒక స్కానర్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఈ స్కానర్ అనేది ఏంటంటే మనకి ఫోన్పే, గూగుల్ పేకి ఏ విధంగా స్కానర్ అయితే ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ స్కానర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ స్కానర్తో ద్వారా ఏంటంటే మనం టోకెన్ పాకెట్లో కానీ ట్రస్ట్ వాలెట్లో కానీ అక్కడ కూడా స్కానర్ ఉంటుంది కాబట్టి ఆ స్కానర్ నుంచి ఈ స్కానర్ యూజ్ చేసుకునేసి మనం ఈ వాలెట్కి అనేది మనం షేర్ చేయొచ్చు అనమాట అండి. మనం వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయొచ్చు, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం షేర్ చేయించుకోవచ్చు అనమాట. ఆ విధంగా స్కానర్ యూజ్ చేసుకునేసి షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పైకి ఇలా చూసుకున్నట్టయితే మనకి సెలెక్ట్ ప్యాకేజ్ అని చెప్పి ఉంది కదండి. ఆ సెలెక్ట్ ప్యాకేజ్ అనేది జస్ట్ ఈ విధంగా ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ పెట్టవలసింది ఎంతండి, 10 USDT అనమాట అండి. ఓకేనా. 10 USDTలతో మనం ఇక్కడ ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఈ 10 USDTలో మినిమం అరౌండ్ చూసుకున్నట్టయితే మినిమం 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు అనమాట అండి. 1000 రూపాయలు 950 రూపాయలు సంథింగ్ అవుతుంది. మినిమం అరౌండ్గా 1000 రూపాయలు లెక్కేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనం జాయిన్ ఫ్రీ ప్యాకేజ్ $10 అని చెప్తుంది కదండి. జస్ట్ ఆ మార్క్ని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్తుంది కదండి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది నేను మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఒకసారి ఇలా కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ స్కానర్ యొక్క వాలెట్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ చూడండి 18C7 అని చెప్తుంది. లాస్ట్లో 18C7 అని చెప్తుంది. ఇక్కడ చూడండి 18C7 అని చెప్తుంది కదా. ఇది జస్ట్ ఒకసారి ఇలా చూసుకోండి దాన్ని. ఓకేనా. తర్వాత దీన్ని జస్ట్ ఇలా టచ్ చేయండి. ఒకసారి టచ్ చేసి కాపీ అని చెప్పి అడుగుతుంది కదండి. కాపీ అనే దాన్ని కాపీ క్లిక్ చేయండి. ఈ విధంగా కాపీ క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఈ కాపీ అనేది ఇక్కడ అయిపోతుంది అనమాట. ఇది అడ్రస్ అంతా మీకు కాపీ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్లో మీకు యూఎస్డిటీలు అవైలబుల్గా ఉన్నాయా,
లేదంటే టోకెన్ పాకెట్లో మీకు యూఎస్డిటీ అవైలబుల్గా ఉన్నాయో ఆ వాలెట్ మీరు వెళ్ళిపోండి. నేను నా వాలెట్కి వెళ్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నాకు ట్రస్ట్ వాలెట్లో నాకు యూఎస్డిటీ కొంచెం అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ట్రస్ట్ వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఒక సపోజ్ టోకెన్ పాకెట్లో కనుక అవైలబుల్గా ఉన్నట్టయితే టోకెన్ పాకెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఈ ఇన్కమ్ ఫర్ లైఫ్ అంతా కూడా మనకి ఏంటంటే బిఎన్బి స్మార్ట్ చైన్లో మనకి రన్ అవుతుంది అనమాట. బిఎన్బి స్మార్ట్ చైన్ అండి. బిఎన్బి స్మార్ట్ చైన్లో మన యూఎస్డిటీలో మనకి రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ బిఎన్బి యూఎస్డిటీ బిఎన్బి స్మార్ట్ చైన్ అని చెప్తుంది కదండి. జస్ట్ దాని మీద ఈ విధంగా ఒకసారి ఇలా క్లిక్ చేయండి. ఓకేనా. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఇక్కడ కింద సెండ్ అని చెప్పి ఉంది కదండి. లెఫ్ట్ సైడ్లో మీకు సెండ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సెండ్ అనే ఆప్షన్ జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సెర్చ్ బార్ కాపీ చేయమని చెప్పాను కదా, దాన్ని తీసుకొచ్చి మీరు జస్ట్ ఇక్కడ ఈ విధంగా పేస్ట్ చేశారంటే మీరు కొట్టిన అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకోండి. 4171 అనమాట ఇక్కడ. ఓకేనా. అయిపోయిన తర్వాత యూఎస్డిటీ అమౌంట్ అని చెప్తుంది కదండి. ఇక్కడ జస్ట్ ఏంటంటే $10 కాబట్టి మనకు 10 యూఎస్డిటీ కాబట్టి 10 యూఎస్డిటీ అనేది ఈ విధంగా క్లిక్ చేయండి. కింద నెక్స్ట్ అని చెప్తుంది కదండి. నెక్స్ట్ అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ నెట్వర్క్ ఫీ అనేది ఉంది కదండి. నెట్వర్క్ ఫీ అనేది ఇక్కడ మీకు ఏంటంటే మీరు పంపించిన 10 యూఎస్డిటీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 0.00522 అని చెప్తుంది కదా. బిఎన్బి అని చెప్తుంది కదండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే బెర్రగా కనిపిస్తుంది, అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మీకు బ్లాక్గా చూపిస్తుంది. ఓకేనా. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత కంటిన్యూ ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం పెండింగ్ అని చూపిస్తుంది. చూడండి, పైన పెండింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మినిమం ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ మీరు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్తుంది కదండి. ఇక్కడ ఏంటంటే కంపెనీకి అనేది ఏంటంటే ఫండ్ అనేది కంపెనీకి చేరుతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే అప్రూవల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పేజ్ అనేది మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ యాష్ అని చెప్తుంది చూడండి. ట్రాన్సాక్షన్ యాష్ అని చెప్తుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ జస్ట్ ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదండి. కాపీ ఆప్షన్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ యూఆర్ఎల్ అంతా కూడా మీకు కాపీ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే ఐడిలోకి వెళ్ళవలసి ఉంటుంది. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం జస్ట్ అక్కడికి వెళ్దాం. ఐడిలోకి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్తుంది. ఇక్కడ జస్ట్ లైట్గా అక్కడ కాపీ చేసిన దాన్ని ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ సెండ్ అని చూపిస్తుంది కదా. జస్ట్ ఈ సెండ్ అనే దాన్ని జస్ట్ ఈ విధంగా క్లిక్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళు మీ ఐడిని వెరిఫై చేసి మీ ఐడిని యాక్టివ్ చేసి మీకు అందిస్తారు అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఐడిని ఈ విధంగా యాక్టివ్కి రిక్వెస్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫర్దర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకునండి. అదేవిధంగా మనం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత A to Z ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీరు కూడా మాతో చేతులు కలిపి మంచిగా మేము కలిపి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఇన్కమ్ ఫర్ లైఫ్ గురించి అప్డేట్స్ అన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.